నమస్కారం అండి. రచయిత, వాఖ్యాత, సాహితీవేత్త అనంతోజు పద్మశ్రీ గారితో ఈరోజు మనం ఇంటర్వ్యూ చేస్తున్నాం. వారిని అడిగి కొన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్కారం సార్. పద్మశ్రీ గారు, ఇది నిజంగా మీ పేరా లేదు మీకు వచ్చినటువంటి అవార్డా? నా పేరేనండి. సంతోషం అండి. పద్మశ్రీ అంటే నేను అవార్డు అనుకున్నాను. మీరు ఇటీవల ఒక పుస్తకాన్ని రాసినట్టు నేను చూశాను, బతుకమ్మ పాటల గురించి. అసలు సాహితీ రంగంలోకి రావాలని మీరు ఎలా అనుకున్నారు, ఎందుకు అనుకున్నారు? సాహితీ రంగం అంటే, సాహిత్యం అంటేనే సమాజ హితాన్ని కోరేది. మరి సమాజ హితాన్ని కోరేది అంటే సమాజానికి మేలు కలిగించే పనులు చేయాలి అంటే ఈ రాయడం కూడా ఒక మార్గంగా నేను ఎన్నుకున్నాను. నాకు చిన్నప్పటి నుండే ఈ ప్రకృతి ఆరాధన అంటే చాలా ఇష్టం. అందులో ముఖ్యంగా బతుకమ్మ పండుగ అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుండి వచన కవిత్వానికి ప్రాధాన్యత ఇచ్చాను, రాస్తూ ఉన్నాను. అందులో భాగంగానే ప్రస్తుతం కూడా కొనసాగిస్తున్నాను. సాహిత్య రంగంలో మీ కుటుంబ సభ్యులు అంటే మీ తండ్రి గారు కానీ మీ సోదరులు కానీ ఎవరైనా మీకు ప్రోత్సాహం చేశారా? వాళ్ళకి ఈ రంగంలో ఏమైనా ప్రవేశం ఉందా? సాహితీ రంగంలో మా కుటుంబ సభ్యులు అంటే నాకు జన్మనిచ్చిన మా నాన్నగారు, మా అన్నయ్య ప్రోత్సాహం చిన్నప్పటి నుండి చాలా ఉందండి. ఎందుకంటే మా నాన్నగారు తన బాల్యం నుంచి, అంటే వారి బాల్యం నుండే ఈ పౌరాణిక నాటకాలు ఇవన్నీ కూడా, అంటే బుర్రకథ, హరికథ ఇలాంటి ప్రక్రియలన్నీ కూడా వారు ఎంతో కూడా ప్రదర్శించేవారు, ఆసక్తి కనపరిచేవారు. అంటే వారి యొక్క ప్రభావం నాకు చిన్నప్పటి నుండి చాలా ఉంది. మంచి వివరణ ఇచ్చారు. మీ కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో మీరు సాహితీ రంగంలోకి అడుగుడారని. అదేవిధంగా మీ సాహిత్యము గద్య రచనకి అంటే వచన కవిత్వానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారా, పద్య కవిత్వానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారా, రెండింటికి ఇస్తారా? నేను ఇంకా ప్రాధాన్యత అంటే పద్యానికి గద్యానికి సమ ప్రాధాన్యత ఇస్తాను. కాకుంటే గద్య రచన అంటే ఏంటంటే చెప్పే విషయాన్ని చదివేవాళ్ళకు, అంటే చదువరులకు తేలికగా అర్థం చేసుకోవడానికి, అంటే సులభంగా అర్థం చేసుకోవడానికి గద్య రచన దోహదపడుతుంది. ఇక పద్యం అంటే పద్యం ఛందోబద్ధమైంది, అది కూడా చాలా ప్రాధాన్యత కలిగింది ప్రాచీన కాలం నుండి. కాకుంటే నేను ఎక్కువగా వచన సాహిత్యం అంటే వచన రచన చేశాను. కానీ ఈ మధ్యలో శతక రచన కూడా నేను ప్రయత్నం చేస్తున్నాను. గద్యం కవీనాం నికషం వదంతి అంటే కవి ప్రతిభకు గీటురాయే గద్య రచన అని అర్థం. అట్లాగే ఈ పద్యం కూడా తెలుగు భాషకు మకుటాయమాయమైన ప్రక్రియ కాబట్టి ఏది తక్కువ ఏది ఎక్కువ అని కాదు, రెండింటి కూడా సమ ప్రాధాన్యత ఉంటుంది. అదే విధంగా నేను ఇప్పుడు పద్య రచన కూడా ఆరంభించాను. మీ మాటల్ని బట్టి తెలుగు సాహిత్యం మీద మీకు పూర్తి అవగాహన ఉంది. అదేవిధంగా పద్యాన్ని గద్యాన్ని మీరు పూర్తిగా అవగాహన కలిగి ఉండి రచనలు చేస్తున్నారనే విషయం నాకు అవగతం అవుతుంది. ఇలాంటి మీరు తెలంగాణలో ప్రముఖమైనటువంటి పండగల్లో ఒకటైన బతుకమ్మ పాటల మీద ఎందుకు రచన చేయాలనుకున్నారు? దానికి ప్రేరణ ఇచ్చినటువంటి అంశం ఏంటి? మంచి ప్రశ్న అడిగారు సార్. ఏంటంటే తెలంగాణలో తెలంగాణ ఉనికికే ప్రతీక మన పూల పండుగ బతుకమ్మ. అంటే ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా, ఎక్కడైనా కూడా మామూలుగా, అంటే మన ఉమ్మడి రాష్ట్రాల్లో కావచ్చు, మన దేశంలో కావచ్చు, దేవుణ్ణి పూలతో పూజిస్తాం. కానీ పూలనే పూజించే పండుగ బతుకమ్మ పండుగ. ఇంకా చిన్నప్పటి నుండి నాకైతే బతుకమ్మ పండుగ వచ్చింది అంటే ఏనుగు ఎక్కినంత సంబరం. బతుకమ్మ మాట, అసలు బతుకమ్మ అనే మాటలోనే ఒక సానుకూల అర్థం ఉంది. బతుకునిచ్చే అమ్మ బతుకమ్మ. మరి బతుకమ్మ పాటలు ఎందుకు రాయాలనుకున్నాను అంటే చిన్నప్పటి నుంచి ఆ పాటలు పాడుకొని విని, మరి ముఖే ముఖే సరస్వతి అన్నట్టు ప్రతి ఒక్కరు కూడా ఆ పాటలు పాడుకునేవారు. ఇప్పుడంటే కొంచెం తగ్గిపోయిందేమో, కానీ ఆ పాటలు విని పాడి నేను ఎందుకు రాయకూడదు అన్న ఆలోచన కలిగింది. అలా ఒక్కొక్క పాట ఒక్కొక్క భావనతో,
అంటే ఒక్కొక్క పాట ఒక్కొక్క సందేశం ఇచ్చేటట్టుగా నేను రాశాను. అలా నడిచింది ఈ ప్రస్థానం. అంటే మీకు స్వయం ప్రేరణ వల్ల మీరు బతుకమ్మ పాటల మీద రచన చేశారు. నా ఒక చిన్న విన్నపం, ఈ మధ్య అంటే నేను చిన్నప్పటి నుండి బతుకమ్మ పండగలు అనేది నిజంగా ఆడవాళ్ళకి కాదు, మేము మా చిన్నతనంలో పిల్లలకి, మగపిల్లలు కూడా చాలా ఆనందంగా కేరింతలతో ఆ, ఆ, పండగ వాతావరణంలో ఆనందాన్ని పంచుకునేటువంటి వాళ్ళం. మా అమ్మ ఈరోజు బతుకమ్మ పాట పాడుతుంది అనేటువంటి ఉత్సాహం మాలో ఉండేది. మా అక్కలు మా చెల్లెళ్ళు ఆ పాట పాడతారని. దురదృష్టమో మరి అదృష్టమో తెలియదు కానీ ఈ మధ్య బతుకమ్మ పాట అంటేనే డీజే మోతలు, డీజే పాటలు, అసలు ఆ పూల చుట్టూ తిరిగేటువంటి ఆ ప్రస్తావన పోయి ఎగరడం దుంకడం జరుగుతుంది. దీన్ని మీరు ఎలా అర్థం చేసుకుంటారు? సమాజానికి ఏ విధమైన సందేశం ఇస్తారు? సరిగ్గా అడిగారండి. ప్రతి ఒక్కరు కూడా అంటే ప్రస్తుతం పండగ వచ్చిందంటే కూడా అందరూ కూడా సంతోషపడుతున్నారు. అదేవిధంగా చర్చ కూడా జరుగుతుంది. ఏంటి అంటే సంస్కృతి సంప్రదాయమైన చక్కటి వస్త్రధారణ, చక్కటి మన సంతోషాలతో ఎన్నో అనుభూతులు మూటగట్టుకునే పండగ బతుకమ్మ పండగ. అంతా బాగానే ఉంది. తీరా ఆడే సమయానికి ఈ డీజేలో హోరు అందరూ అనుకుంటారు. కానీ అందరూ కూడా పండగ సమయంలో ఇలా జరుగుతుంది. కాకుంటే ఇది తగ్గించాలి. ఇప్పుడు మామూలుగా సినిమా పాటలలో సాహిత్యం తగ్గి సంగీతం హోరు పెరిగినట్టు మరి ఈ డీజే హోరు పెరిగి ఈ బతుకమ్మ ఆ పాటలకి ప్రాధాన్యత తగ్గింది. అందుకే నేను ఈ రాయడాన్ని నా కళాన్ని ఆయుధంగా చేసుకొని ఈ పాటలు ప్రజల లోపలికి ప్రాచుర్యంలోకి వెళ్ళాలి అన్న ఆలోచన కూడా నాకు ఉంది. నిజానికి మరి ప్రతి ఒక్కరు కూడా దీన్ని వ్యతిరేకించాలి. ఏదో డీజే పాటలు పెట్టుకొని దానికి అభినయించి అయిపోయింది అని అనిపించకుండా దీన్ని అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా పాటుపడాలి. ఎలా అయితే సంస్కృతి సంప్రదాయంగా మంచిగా పండగకి తయారవుతామో అదేవిధంగా చక్కటి పాటలు పాడుకుంటే అక్కడ అంటే ఒక లయబద్ధంగా చూసే వారికి, పాడుకునే వారికి పుణ్యం పురుషార్థం రెండు ఉంటాయని నా అభిప్రాయం. ఒక మాటలో చెప్పాలంటే డీజేల హోరు తగ్గించి మనమే పాడుతూ ఆడడంలో ఆ ఆనందం ఉంటుంది, సంస్కృతి పరిరక్షణ ఉంటుంది, సాహిత్య విలువలు పెరుగుతాయి, మన పండగ ప్రాధాన్యత ప్రపంచ ప్రజలందరికీ తెలియచేయవచ్చు అనేది మీ అభిప్రాయం. చాలా సంతోషం అండి. అమ్మ, చక్కని తెలుగు మీరు మాట్లాడుతున్నారు. మళ్ళీ మా అమ్మతో మాట్లాడినట్టు అనిపిస్తుంది. ఇంత గొప్ప భాష, ఇంత గొప్ప సంస్కృతి తెలుగులో ఉండగా ఆంగ్లం నేర్చుకుంటూనే అన్నీ జరిగిపోతాయని, భవిష్యత్తు బాగుంటుందని చాలామంది వాదిస్తుంటారు. ఆంగ్లం నేర్చుకోవడం అవసరమే కానీ తెలుగు మర్చిపోవడం అవసరమా? దీని మీద మీ అభిప్రాయం ఏమిటి? మంచి ప్రశ్న అండి. ఆంగ్లం నేర్చుకోవడం అనేది అవసరం మేరకు అయితేనే బాగుంటుంది. ఏంటంటే అమ్మ భాష అనేది ఎప్పుడు కూడా అమ్మ భాషే. అమ్మ భాషలోనే అమ్మ ఉంది. మరి అమ్మ భాష నిర్లక్ష్యం చేస్తే అమ్మను నిర్లక్ష్యం చేసినట్టే, అమ్మను గౌరవించినట్టే. ముందుగా మన ఇంట్లో ఉన్న మన కన్న తల్లికి ప్రాధాన్యత ఇచ్చి గౌరవం ఇచ్చి తర్వాత అవసరం మేరకే ఆంగ్ల భాష నేర్చుకోవాలి. అంటే ప్రపంచాన్ని చూడడానికి ఒక గవాక్షం వంటిది ఆంగ్ల భాష. కానీ కోటి గవాక్షాల మేడ, జ్ఞాన సౌరభాల మేడ మన తెలుగు భాష. అది ఆహార్యం కావచ్చు, అది ఏదైనా ఉన్నత ఉద్యోగం సాధించడానికి కావచ్చు, అవసరం మేరకే ఉపయోగించుకుందాం. ఆంగ్ల భాషను అవసరం మేరకే వాడుకుందాం. తెలుగు భాషను అసలే మరవద్దు అని చెప్పి నా అభిప్రాయం. చాలా సంతోషం అండి. తెలుగు భాషను మర్చిపోవాల్సిన అవసరం లేదు. ఆంగ్ల భాషను నేర్చుకుంటే ఉపయోగం ఉంటుంది, కానీ తెలుగు భాషను నిర్లక్ష్యం చేయడం మాత్రం సరైంది కాదనేటువంటి మీ అభిప్రాయం చాలా గొప్పదండి. అమ్మ, పండగలంటే ఇప్పుడు ఎలా తయారైపోయాయి అంటే బతుకమ్మ డీజే బతుకమ్మ అయిపోయింది. వినాయక చవితి రాగానే రికార్డింగ్ డ్యాన్సులు, పాటలు, అసలు దేవునికి ఆ పాటలకి సంబంధం లేని అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. దేవీ నవరాత్రి ఉత్సవాలు కూడా అలాగే జరుగుతున్నాయి. హోలీ పండగ డోలకులు వాయించడం, ఎగరడం, దుంకడం,
మందు విందు. ఇది హిందూ మతంలో సంస్కృతిలో భాగంగా మారిపోయింది. మీరు దీన్ని ఎలా పరిగణిస్తారు? నిజమేనండి. ఇప్పుడు పండగ వస్తుంది అంటే అసలు పండగ అంటేనే సంబరం, పండగ అంటేనే సంతోషం. మరి ఆ పండగలో ఇమిడి ఉన్న అంతరార్థాన్ని కూడా అర్థం చేసుకోవాలి. సంతోషంగా ఉంటాం, ఆహార్యం కావచ్చు, కట్టుబొట్టు అంతా కూడా బాగానే ఉంటుంది. కానీ ఈ నవరాత్రులు, ఇప్పుడు మీరు అడిగినట్టు వినాయక నవరాత్రులు, దేవి దుర్గాదేవి నవరాత్రులు, ఇవి వచ్చాయంటే చాలా మంది ఎలా చేస్తున్నారు కాలక్షేపం? ఏమీ లేదు, మొత్తం కూడా ఈ మొబైల్తో కాలక్షేపం. ఏంటి ఉర్రూతలు ఇచ్చే పాటలు పెట్టుకొని అక్కడ అందరు కూడా, స్త్రీ పురుష భేదం లేదండి, అందరు కూడా కాలక్షేపానికి అక్కడ ఆ సందర్భానికి తగినట్టుగా, మీరు అన్నారు కదా దేవుడితో అనుసంధానమయ్యే విధంగా కాదు, దేవుడికి సంబంధం లేని విధంగా వెర్రి డ్యాన్సులు, వెర్రి పిచ్చెక్కించే విధంగా పాటలు. అసలు చూసే వాళ్ళకి నిజంగా అనొద్దు కానీ, ఎవరిని ఇక్కడ కించపరచట్లేదు కానీ సమాజంలో ప్రస్తుతం జరుగుతుంది ఏంటంటే కొన్ని రకాల ద్వంద్వార్థాలతో అశ్లీలమైన పాటలు కూడా వినబడుతున్నాయి. దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. చక్కగా మన సంస్కృతి సంప్రదాయానికి సంబంధించిన పాటలు కావచ్చు, భక్తి పాటలు, అందులో కూడా నాట్యం ఉంటుందండి. భక్తి పరోషంలో మునిగిపోయినప్పుడు కూడా నాట్యం ఉంటుంది. పాట పాడుతున్నప్పుడు కూడా ఒక ఆనంద అనుభూతి ఉంటుంది. భజన పాటలు, హరికథలు, ఇంకా ఏదైనా కూడా మనకు పురాతన కాలం నుంచి కూడా సంప్రదాయంగా వస్తున్న ఏ ఆటపాటలు కూడా, పండగ అంటేనే ఆట పాట, అట్లా దీనికి సంబంధం ఉంది. కాబట్టి అక్కడ సందర్భాన్ని తగినట్టు దేవుడికి దగ్గరగా మనం దేవుడి భక్తి కనబడేటట్టు అక్కడ మనం ఇట్లా ప్రదర్శించవచ్చు అని నా అభిప్రాయం. చక్కగా చెప్పారు. ఇప్పుడు తెలంగాణ సంస్కృతిలో పేరిణి నృత్యం అనేటువంటిది ఒకటి ఉంది. దీన్ని తీసుకువెళ్ళడానికి ఎవరు కృషి చేయట్లేదు. భరతనాట్యం ఉంది, మన సంస్కృతిలో ఒక భాగం. కూచిపూడి ఉంది, అది మన భారతీయ సంస్కృతిలో ఒక భాగం. వాటిని ప్రదర్శించడానికి ఈ వేదికలో అవసరమైతే బాగుంటుంది. కానీ జానపదాలు, ద్వంద్వార్థాలనిచ్చేటువంటి పాటలు, కేవలం సంగీతానికి ప్రాధాన్యతనిచ్చి వెర్రి తలలు వేసేటువంటి పిచ్చి తత్వంతో ఎగరడం, దుక్కడం, నిజంగా ఇది సమాజం ఖండించాలి. హిందూ ధర్మం అంటే కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు, భక్తి, ధర్మరక్షణ ఉండాలనే మీ అభిప్రాయాన్ని నేను పూర్తిగా ఏకీభవిస్తూ సమాజం కూడా ఇది అర్థం చేసుకోవాలని ఆశిస్తున్నాను. ఇప్పుడు సామాజిక సమరసత అంటే యూనిటీ ఆఫ్ ద నేషన్, జాతి ఐక్యత, కులాలు, వీటి మధ్య మంచి సంబంధం కోరడం కోసం, సమాజాన్ని ఐక్యపరచడం కోసం, కుటుంబ విలువల్ని పెంపొందించడం కోసం, అదేవిధంగా జాతి శ్రేయస్సును ఉద్దేశించడం కొరకు మీ నుండి ఏమైనా రచనలు మేము ఆశించవచ్చా? అవునండి, నా రచనల్లో అంతర్లీనంగా దాగుండే ప్రధాన ఉద్దేశం కూడా ఇదే. ఈ మధ్య వచ్చిన బతుకమ్మ పాటల పుస్తకం కావచ్చు, అంతకుముందు అంటే త్వరలో వచ్చే వచన కవిత్వానికి సంబంధించిన పుస్తకం కావచ్చు, దీంట్లో ఎక్కువగా నా రచనలో ప్రధాన ఉద్దేశం ఏంటంటే వసుధైక కుటుంబం, అంటే కుటుంబ విలువలు, దేశం, ధర్మం, ఇవన్నీ కూడా దాగి ఉంటాయి. అందుకే ఈ ధోరణిలో ఈ విధంగా నేను రచనలు చేయడానికి పూనుకున్నాను. భవిష్యత్తులో కూడా ఇలాంటి రచనలు చేయడానికే ముందుంటాను. అమ్మా, మీ నుండి చాలా విషయాలు నేర్చుకున్నాం. పండగలు, వాటి ప్రాధాన్యత, సాహిత్యం, వాటిలో ఉన్నటువంటి విలువలు, కుటుంబ విలువలు, యువతకు మీరు ఇచ్చిన సందేశం జనాలకి బాగా ఉపయోగపడుతుందని నేను నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నాను. ఇంకా మున్ముందు మీరు సాహితీ రంగానికి ఎక్కువ సేవ చేయాలని నేను కోరుతున్నాను. ఈ సమయంలో మీరు మాకు ఇచ్చినటువంటి సమయం ప్రజలకు ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. ధన్యవాదాలు. సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణ, సాహితీ సేవ, అంతర్లీనంగా ఉన్న సమస్యలు, కుటుంబ విలువలు, అంటే కుటుంబ విలువల ప్రాధాన్యత, ఇవన్నింటి గురించి కూడా చక్కగా అంటే తెరపైకి తీసుకొచ్చి వాటిని ప్రజల్లోకి చైతన్యవంతం చేయడానికి కృషి చేస్తున్న రుద్రోజు వాణి టీంకి నా ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు.
మీరంతా కూడా ఈ రుద్రోజు వాణి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు.